ఏపీసీపీఐ సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. కేంద్రంలోని మోడీ సర్కారు అనేక వైఫల్యాలను మూటగొట్టుకుంటోంది. నోట్ల రద్దుతో సహా కరోనా కట్టడిలోని తాజాగా విఫలమైంది. ఎన్డీఏ 1లో వైఫల్యాలే ఎన్డీఏ 2లో కూడా వెంటాడుతున్నాయి. మోడీ ఏడాది పాలన అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో మోడీ పాలనా విశేషాలపై వైఫల్యాలపై ప్రత్యేకించి విశ్లేషించేందుకు సీనియర్ సిపిఐ నేత ఏఐటీయూసీ ట్రేడ్ యూనియన్ సారథి జి ఓబులేష్ సోషల్ మీడియా స్టూడియోకి వచ్చున్నారు. వారితో స్వల్పకాలం పాటు మోడీ పాలనపై విశ్లేషణ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సార్ ఓబులేష్ గారు నమస్తే. సార్ నమస్తే. సార్, ఈ ప్రత్యేకించి మోడీ ఏడాది పాలన, గతంలో 5 ఏళ్ల పాలన, దాని సారూప్యతలేంటి, దాని వైఫల్యాలేంటి? ఒక రకంగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో మోడీ పరిపాలన సాధించినటువంటి విజయాలు ఏమీ లేవు, అన్ని వైఫల్యాలే. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో, అంటే మోడీ పరిపాలనా కాలాన్ని 6 సంవత్సరాలుగా మనం తీసుకోవచ్చు. ఈ 6 సంవత్సరాల పరిపాలనా కాలంలో వాళ్ళు ఏ ఒక్క అంశాన్ని కూడా, అంటే వారు ఎన్నికలకు ముందు చేసినటువంటి వాగ్దానాలు కావచ్చు, ఎన్నికల సందర్భంలో వాళ్ళు ప్రకటించినటువంటి ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు కావచ్చు, అవి ఏ ఒక్కటి పరిష్కారం చేసినట్లు కానీ వాటి గురించి ఆలోచన చేసినట్లు కానీ ఎక్కడ మనకు ఆస్కారం కనిపించదు. ఒక్కొక్క సందర్భంలో ఒక రకమైనటువంటి భావోద్విగ్నలతో రెచ్చగొట్టేటువంటి, ఉద్రేకాలు రెచ్చగొట్టేటువంటి, నినాదభరితమైనటువంటి పథకాలను ప్రకటించడము, స్లోగన్స్ ఆ లెవెల్లో ఇవ్వడము, దాన్ని జాతి అంతా ఆమోదిస్తున్నారనేటువంటి పరిస్థితికి వచ్చారు తప్ప వాస్తవానికి ఏమీ జరగలేదు. మనకు మొత్తం అన్నమంతా ఉడికిందా లేదని పట్టుకొని చూడాల్సిన అవసరం లేదు. 2-3 మెతుకులు చాలు. అట్లాగే ఈ మోడీ పరిపాలనను చూస్తే ఎన్నికలకు ముందు ప్రకటించిన అంశాలు పక్కన పెట్టినా వాళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అంశాల్లోనే ప్రధానంగా వాళ్ళు చెప్పినటువంటిది, మమ్మల్ని గెలిపిస్తే మేము అధికారంలోకి వస్తే 30 రోజుల్లో అధిక ధరను తగ్గిస్తాము అని చెప్పారు. రెండవది, విదేశాల్లో దాదాపు 71 లక్షల కోట్ల రూపాయల డబ్బులు విదేశాల్లో దాచుకొని ఉన్నారు కొంతమంది ఘరానా పెద్ద మనుషులు. మాకు అధికారం ఇస్తే మేము దాన్ని 100 రోజుల్లో వెనక్కి తీసుకొచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తామన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. రైతుల యొక్క ఆదాయాన్ని 2 సంవత్సరాల్లో రెట్టింపు చేస్తామని చెప్పారు. ఇక ఈ 4-5 అంశాలకు కట్టుబడితే ఎక్కడా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఉన్న ఉద్యోగాలే ఊడగొట్టారు. అనేక రకాల పరిశ్రమలు మూతపడి ఉన్న ఉద్యోగాలన్నీ ఊడిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అందులో గత 45 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత అధమ స్థాయికి ఉద్యోగ ఉపాధి కల్పనా రంగం పడిపోయింది అనేటువంటిది మనం చెప్పేది కాదు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు, నిపుణులు చెప్తున్నారు, ఆర్థికవేత్తలు చెప్తున్నారు, మన దేశాన్ని గురించి అంచనా ఉన్నటువంటి ఇతర దేశాల్లో చెప్తున్నారు. మరి ఎక్కడ వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు? పోనీ అధిక ధరలను 30 రోజులు తగ్గిస్తామన్నారు. 30 రోజులు కాదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలైంది. ఎక్కడ ధరలు తగ్గించారు? అమాంతంగా పెరిగిపోతున్నాయి. హనుమంతుని తోక మాదిరి రోజు రోజుకు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తినుబండార వస్తువుల ధరలన్నీ పెరిగిపోయి సామాన్యుడు కొనుక్కోలేనటువంటి పరిస్థితికి చేరుకున్నాడు. పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రైల్వే ఛార్జీలు పెరిగిపోయాయి. విమాన ఛార్జీలు అయితే చెప్పడానికి వీలు లేదు. బస్సు ఛార్జీలు పెరిగిపోయినాయి. ఎక్కడ ఏ దాన్ని మీరు తగ్గించారు? ఏ దాంట్లో కట్టడి చేశారు? అందువల్ల అది కూడా బూటకమని తేలిపోయింది. ఇక 15 లక్షల కోట్లు తెచ్చామని చెప్పారు. ఎక్కడ తెచ్చారు? 15 లక్షలు వేస్తామన్నారు. ఒక్కొక్కడి ఖాతాలో 15 లక్షలు, 70 లక్షల కోట్ల రూపాయలు ఉందని చెప్పేసి నువ్వు ఎవరిది తీసుకొచ్చావు? తీసుకురాకపోగా ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకులకు, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు కుచ్చుటోపీ పెట్టి ఇతర దేశాలకు పారిపోయినటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రాయితీలు ఇచ్చేటువంటి దానికి నిన్న కూడా
ఈ సంవత్సర కాలంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రిజర్వ్ బ్యాంకు ద్వారా వాళ్లకు రాయితీలు ఇచ్చారు, ప్రభుత్వం కూడా రాయితీలు ఇచ్చింది. నిన్న మీరు ప్రకటించిన లాక్డౌన్లో 1,50,000 కోట్ల రూపాయలు 1,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇస్తున్నామని చెప్పిన దాంట్లో వాళ్ళకి ఇంకా ఇంతవరకు ఆయా వర్గాల ప్రజలకు ఆ రాయితీ ముట్టలేదు, ఆ ప్యాకేజీ ముట్టలేదు. ఈలోగానే 68,000 కోట్ల రూపాయలు ఆ ఘరానా పెద్ద మనుషులకు మీరు రాయితీగా ప్రకటించారు. ఎక్కడ ఆ నల్ల డబ్బు తీసుకురాలేదు, ఉద్యోగాలు తీసుకురాలేదు, అధిక ధరలు తగ్గించలేదు. రైతుల ఆదాయం రెట్టింపు ఎక్కడ పెరిగింది? 6 సంవత్సరాల్లో సంవత్సరానికి 3.5 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ లాక్డౌన్ సందర్భంగా అయితే గ్రామీణ వ్యవసాయం అంతా కుప్పగూలిపోయింది. అన్ని రకాల ఉద్యానవన పంటలన్నీ దెబ్బతినిపోయినాయి. ఎవరు ఎక్కడ వాళ్ళకు ఉన్నటువంటి పంటలను అమ్ముకోవడానికి మార్కెట్ చేయడానికి కూడా అవకాశం లేక రోడ్ల మీద పోసుకునేటువంటి పరిస్థితి. అవి రాయలసీమ ప్రాంతంలో టమోటాలు కావచ్చు, లేకపోతే రాయలసీమ కోస్తా ప్రాంతంలో అరటి కావచ్చు, మామిడి కావచ్చు, ఇంకా ఇతరేతర రకరకాల పంటలన్నీ కూడా చాలా ధ్వంసమైపోయి అధ్వానమైనటువంటి పరిస్థితి. వాళ్ళకు నెత్తికి నోరుకు కొట్టుకునేటువంటి పరిస్థితి రైతాంగానికి ఏర్పడింది. మీరు ఎక్కడ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నారు? వాళ్ళు ఉన్న మూలుగులు పీల్చేస్తున్నారు. అందులో ఈ 5-6 పాయింట్లు చూస్తేనే ఇంత అధమ స్థాయికి దిగజారినటువంటి ప్రభుత్వం. ఇంకా వేరే రంగాల్లో దండిగా ఉన్నాయి. అది ఆర్థిక రంగాన్ని గురించే నేను మాట్లాడుతున్నా. రాజకీయ రంగం ఏమాత్రం కరెక్ట్గా లేదు, భ్రష్టు పట్టిపోయింది. అసహన రాజకీయాలు మీరు ప్రేరేపిస్తున్నారు. ప్రతిపక్షాలు అనేటువంటి ఉండకూడదని మీరు ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడు కూడా ప్రతిపక్షాలను పిలిచి ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇంత పెద్ద పెద్ద విధాన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, పెద్ద నోట్ల రద్దు చేసే సందర్భంలో కావచ్చు, ఒకే దేశం ఒకే పన్ను వ్యవహారం జీఎస్టీ వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే ఇంకొక దాన్ని చేసేటప్పుడు సందర్భంలో కావచ్చు, ఎప్పుడు ఎక్కడ ఏ ఒక్కరిని మీరు పరిగణలోకి తీసుకోవాలా? అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో 4 వ్యవస్థలు ఉంటాయి. ఒకటి శాసన నిర్వహణ వ్యవస్థ, అంటే లెజిస్లేచర్, అది పార్లమెంటు కావచ్చు, అసెంబ్లీలు కావచ్చు. 2 కార్యనిర్వాహకం, అక్కడ చేసిన శాసనాలు అమలు చేసేటువంటి అధికార యంత్రాంగం. 3 జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. 4 ఫోర్త్ ఎస్టేట్, పత్రికలు. మరి మీరు ఎవరిని పరిగణలోకి తీసుకున్నారు? ఎక్కడ కూడా ఒక్క అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేయాలి. అంటే రాజకీయ రంగాన్ని కూడా భ్రష్టు పట్టించారు. ఒక క్రూరమైనటువంటి మీకు సంబంధించినటువంటి లోగుట్టు అజెండాను ముందుకు తీసుకుపోవడానికి వీలుగా చాలా రకరకాల ప్రయత్నాలు చేశారు. ఈ దేశంలో గాంధీ, నెహ్రూలు స్థాపించినటువంటి లౌకిక రాజ్యాంగ వ్యవస్థను విధ్వంసం చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. నేను గతమంతా పోను, నిన్న లాక్డౌన్కు ముందు 2 మాసాల క్రితం జరిగినటువంటి ఈ దేశంలో ముస్లిం మైనారిటీని టార్గెట్ చేయడానికి మీరు తీసుకొచ్చినటువంటి ఈ క్రూరమైనటువంటి అజెండా ఏంటి? ఎన్ఆర్సీ ఏంటి? ఎన్పిఆర్ ఏంటి? ఈ ఖా ఏంటి? ఎందుకు తీసుకొచ్చారు? దానివల్ల ఏమైనా ఉపయోగపడిందా? పోనీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక రాష్ట్రం అక్కడ ఉంటే, రాష్ట్ర హోదా అక్కడ ఉంటే దాన్ని రద్దు చేశారు. పైన ఏం మాట్లాడుతున్నారు? దాన్ని రద్దు చేసి ఇదంతా చేసి కాశ్మీరు, జమ్మూ అండ్ కాశ్మీరు భారత్లో అంతర్భాగము అనేటువంటి అంశాన్ని ప్రపంచ దేశాలతో గుర్తింపజేసినాము అని చెప్పి. ప్రపంచ దేశాలు అన్నీ ఎప్పుడో గుర్తించాయి, ఎక్సెప్ట్ పాకిస్తాన్. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు తప్ప పాకిస్తాన్లో ఉన్న ప్రభుత్వాలు కూడా దాన్ని ఒక మేరకు అంగీకరించాయి గత ప్రభుత్వాలు. ఈ భారతదేశ ప్రభుత్వం ఎప్పుడో అంగీకరించింది, ప్రతిపక్షాలు అంగీకరించాయి. అవన్నీ అంగీకరించిన తర్వాతనే జమ్మూ అండ్ కాశ్మీర్కు 370 అధికరణ, 35A అధికరణ ఒక రక్షణగా. అది ఎవరు నిర్మించారు? ఎవరు నియమించారు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్, ఇటువంటి వాళ్ళంతా కలిసి అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి షేక్ అబ్దుల్లా కావచ్చు, లేకపోతే రాజా కరణ్ సింగ్ కావచ్చు, వీరందరి యొక్క ఆమోద యోగ్యముతో జమ్మూ అండ్ కాశ్మీర్కు రక్షణ కావాలంటే 370 ఆర్టికల్ ఉండాలి, 35A అధికరణ ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరిస్తే మీరొచ్చి దాన్ని ఇవాళ భారత్లో అంతర్భాగం ఉండడానికి 10 సంవత్సరాలుగా 70-80 సంవత్సరాలుగా ఈ సమస్య నానుతా ఉంది. కాబట్టి మేము చాలా ప్రశాంతంగా షాపీగా దాన్ని పరిష్కారం చేసినామని చెప్తున్నావు. ఏంది నువ్వు పరిష్కారం చేసింది? నీ ముఖం పరిష్కారం చేశారు. పరిష్కారం చేస్తే ఇప్పటికీ ఆ రాష్ట్రంలో 3 మాజీ ముఖ్యమంత్రులు గృహ నిర్బంధంలో ఉండాల్సిన అవసరం ఉందా? ఇప్పటికీ ఆ దేశంలో రాజకీయ పార్టీల
కదలికలు లేకుండా చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పటికీ ఇంటర్నెట్ లేకుండా చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పటికీ ఆ రాష్ట్రాలకు ఇప్పుడు మీరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించారు, వాటిని చూడడానికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ స్వదేశీ భారత పౌరులు పోవడానికి అవకాశం లేదే. మరి ఏంటి మీరు పరిష్కారం చేసింది? అది ఇంకొక వైపు చూస్తే ఇది కాకుండా ఇంకా అనేక రకాల అనర్థాలు. బాబ్రీ మసీదుకు సంబంధించి ఏం చేశారు? అది ఎన్నో సంవత్సరాల నుంచి నానేటువంటి సమస్యను మేము చాలా ప్రశాంతంగా పరిష్కారం చేసినామని చెప్తున్నారు. ఏమి పరిష్కారం చేశారు మీరు బాబ్రీ మసీదును? బాబ్రీ మసీదు పరిష్కారం చేసినటువంటి దాంట్లో కూడా చాలా కుయుక్తులు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి. ఆ కుట్రలను మీరు ఏం చేస్తున్నారు? భారతదేశంలో అనేక వ్యవస్థలు ధ్వంసమైపోతున్నా, పతనమైపోతున్నా, వాటిపై ప్రజలకు విశ్వాసం సన్నగిలేటువంటి పరిస్థితి వచ్చిన న్యాయ వ్యవస్థ పైన మినుగురుమనేటువంటి ఒక ఆశ, సన్నటి ఆశ, చీకట్లో చిరుదువ మాదిరి న్యాయ వ్యవస్థ ఉంది అనేటువంటి ఆశలు ఉండేటువంటి అటువంటి దాన్ని ఆ సందర్భంగా బాబ్రీ మసీదు సందర్భంగా తీర్పిచ్చినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు తర్వాత కాలంలో మీరు రాజ్యసభ సీట్ ఇచ్చి ఆయన అందలం ఎక్కిస్తే ఈ తీర్పులన్నీ మీకు అనుకూలంగా ఇవ్వడానికి అది నజరానా ప్రకటించారని చెప్పేసి భారత ప్రజలు అభిప్రాయపడేటువంటి పరిస్థితి. తద్వారా న్యాయ వ్యవస్థను కూడా శంకించాల్సినటువంటి ఒక అనివార్య పరిస్థితిని మీరు కల్పిస్తున్నారు. అంటే న్యాయ వ్యవస్థ అంటే మీకు లెక్కలేదు, రాజకీయ వ్యవస్థలో ఉండాల్సినటువంటి లౌకిక వ్యవస్థ మీకు అక్కర్లేదు, రాజ్యాంగంలో ప్రతిపాదించినటువంటి అవసరం లేదు, వాటన్నిటినీ తిరగదోడేటువంటి పరిస్థితి. ఇంకొక వైపు అసహన రాజకీయాలు పెంచి మీరు చేసేది బాగలేదు, అన్యాయాలు అక్రమాలు ఉంటున్నాయి అని ప్రశ్నించిన గొంతుకులను హతమారుస్తున్నారు. అదే గోవింద్ పన్సారే కావచ్చు, కొల్బుర్గి కావచ్చు, గౌరీశంకర్ కావచ్చు. ఇటీవల కాలంలో 2 కాళ్ళు లేకుండా చక్రాల బండి మీద నడిచేటువంటి ఒక పేషెంట్గా ఉన్నటువంటి సాయిబాబా గారు ఈ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని హత్య చేయడానికి పథకం పన్నారా? వరవర్రావు హక్కుల గురించి మాట్లాడేటువంటి వాడు, ఒక సాహితీ విలువలు కలిగినటువంటి వాడు, తెలుగు సమాజం అంతా గౌరవించేటువంటి ఒక సరైనటువంటి వ్యక్తి, ఆయన నిన్ను చంపడానికి ప్రయత్నం చేశాడా? ఏమన్నా బుద్ధి ఉండాలా మాట్లాడితే? ఇటువంటివన్నీ చేసి గందరగోళం చేశారు. ఆఖరిగా మీ ప్రభుత్వం ఎట్లా ఉందంటే నిన్న లాక్డౌన్లో ఇది ఒక డొల్ల ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వము, అసమర్థ ప్రభుత్వము, అనాలోచితంగా అన్ని చర్యలు తీసుకుంటుందని అర్థమైపోయింది. అందులో నీ గొప్ప అనుకుంటున్నావు. ఈ 60 రోజుల పాటు నువ్వు లాక్డౌన్ ప్రకటిస్తే ప్రజలంతా దాన్ని పాటించారని కాదు. ప్రజలకు 2 అంశాలే ఉన్నాయి. ఒకటి, బ్రతకాలి, మా పిల్ల పాపను బాగా చూసుకోవాలి, మేము ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి బ్రతుకు మీద ఆశతో కనిపించి కనపరాకుండా ఉండేటువంటి కరోనా మహమ్మారితో పోట్లాడే దాంట్లో వాళ్ళు భాగస్వాములై ఉంటున్నారు కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి నిబంధనలను పాటించారు. రెండవది, ఈ దేశాన్ని రక్షించుకోవాలంటే కష్టపడి పనులు చేయాలి కాబట్టి వాళ్ళు ఆ పనులు చేయడానికి ఈ దేశంలో మౌలిక వసతులు సృష్టించడానికి ఎక్కడెక్కడికి పోయారు. మరి ఈ 60 రోజుల లాక్డౌన్లో 13 కోట్ల మంది ఈ ఎవరైతే మైగ్రెంట్ లేబర్స్ ఉన్నారో, వలస కూలీలు ఉన్నారో వాళ్ళ ఆలనా పాలనానికి ఏమైనా పట్టిందా? లాక్డౌన్ ప్రకటించేటప్పుడు ముందుగానే సమస్య వస్తుందనేటువంటి ఇంగిత జ్ఞానం 130 కోట్ల మంది ప్రజలను పరిపాలించే పెద్ద మనిషి నరేంద్ర మోడీ గారికి, లేకపోతే ఆర్ఎస్ఎస్ భావజాలంతో పునీతమైనటువంటి ఈ బీజేపీ బుడదగుంటలో పుట్టినటువంటి కమలం దళానికి ఏమైనా బుద్ధి ఉండింటే ఆ వలస కూలీలందరినీ ముందుగానే మీ ప్రాంతాలకు పోండి, ఒక 3 రోజుల తర్వాత లాక్డౌన్ వస్తుంది అంటే ఆ రోజుకు అందుబాటులో ఉన్నటువంటి రైళ్ళు, లారీలు, బస్సుల్లో ఎట్లా పడితే అట్లా వారి సొంత గ్రామాలకు పోయిండేటువంటి వాళ్ళు, 10ల సంఖ్యలో ప్రాణాలు కాపాడుకునేటువంటి వాళ్ళు ఇవాళ చూడండి ఎంత అంటే 13 కోట్ల మంది వలస కూలీలను ఈ దేశానికి రక్తమాంసాలు దారపోసి సంపదలు సృష్టించేటువంటి ఈ కార్మికులనే ఆదుకోలేనటువంటి ఒక దుర్బలమైనటువంటి ప్రభుత్వము 135 కోట్ల మంది ప్రజానికాన్ని ఆదుకొని ఏ రూపంలో దాన్ని ముందుకు తీసుకుపోతారని అర్థమవుతుంది. అందులో ఇప్పటికీ నువ్వు ఈ దేశంలో కరోనా వ్యాప్తి పెద్ద స్థాయిలో అమెరికా మాదిరి లేకపోతే స్పెయిన్ మాదిరి ముందుకు పోలేదంటే ఈ దేశంలో ఉన్నటువంటి శీతోష్ణ స్థితి పరిస్థితులు, ప్రజల యొక్క దేహ దారుఢ్యము, శారీరక కష్టం చేయడం ద్వారా వారి యొక్క తిండి తీర్థాల వల్ల
అది సాధ్యమైంది తప్ప నీ గొప్పతనం ఏమీ లేదు, నువ్వు చేసింది ఏమీ లేదు. మొదటి నుండి నీవు దామోదరుడివే సుమ్ము ఆలు బిడ్డలు తెచ్చిన ఖ్యాతియేగానని శ్రీకాకుళాంధ్ర మహాభారతంలో శ్రీ మహావిష్ణువుని గురించి రాశారు. శ్రీ మహావిష్ణువు మొదటి నుంచి దరిద్రుడంట. అట నరేంద్ర మోడీ అక్కడ గుజరాత్ రాష్ట్రం నుంచి ఒక దరిద్ర దేవతగా ఇక్కడికి వచ్చేసాడు. అందరూ ఇందిరాగాంధీ అందరూ తీసుకొచ్చినటువంటి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క కూతుర్లు కొడుకులు అల్లుళ్ళు వాళ్ళు తీసుకొచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలే మహావిష్ణువుని గొప్ప దేవుడిగా చేశారు. అట నరేంద్ర మోడీని ఈ దేశంలో కార్పొరేట్ మీడియా ఆర్ఎస్ఎస్ భావజాలము కలిగినటువంటి వాళ్ళు అంతా కలిసి ఆయన్ను ముందుకు తీసుకొచ్చారు. గుజరాత్ మోడల్ అభివృద్ధి అని చెప్పారు. అది గుజరాత్ మోడల్ చతికిలబడింది, అభివృద్ధి జరగలేదు. ఈ దేశంలో అన్ని రకాల పరిశ్రమలు మూతపడిపోయినాయి. మొత్తం వ్యవస్థ ధ్వంసమైపోయింది. బ్యాంకింగ్ వ్యవస్థ ధ్వంసమైపోయింది, ఇన్సూరెన్స్ వ్యవస్థ ధ్వంసమైపోయింది, బిఎస్ఎన్ఎల్ పూర్తిగా సమాధి కట్టబడింది, రైల్వేలు ప్రైవేటీకరణ అయిపోతున్నాయి. 219 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రక్షణ రంగం, ఆయుధాలు తయారు చేసేటువంటి యుద్ధ సామాగ్రి ఆయుధాలు తయారు చేసే రక్షణ రంగంలో కూడా నీవు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించి ఆ రంగంలో కూడా 74% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించావు. ఇంకెక్కడ ఈ దేశం అభివృద్ధి అవుతుంది? అంటే ఈ దేశాన్ని నడిపించేటువంటి ఉత్పాదక శక్తులు కార్మిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళను ధ్వంసం చేసిన తర్వాత, దేశానికి తిండి పెట్టే రైతాంగాన్ని సర్వనాశనం చేసిన తర్వాత, చేతి వృత్తులను ధ్వంసం చేసిన తర్వాత, వలస కూలీలను విధ్వంసానికి గురి చేసిన తర్వాత ఇంక ఈ దేశాన్ని ఏ రూపంలో నువ్వు అభివృద్ధి అయిందని పోడుకుంటావు? మిస్టర్ నరేంద్ర మోడీ, నీ 6 సంవత్సరాల పాలన పూర్తిగా వైఫల్యాల పుట్ట అని చెప్పేసి చెప్పక తప్పదని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాం. ఓబులేష్ గారికి ధన్యవాదాలు. 6 ఏళ్ల నరేంద్ర మోడీ పాలనపై చక్కటి విశ్లేషణ ఇచ్చారు. సోషల్ మీడియా ప్రేక్షకుల తరఫున ఆయన గారికి మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.